జై శ్రీరామ్. 2026 ఎవరికి మంచిగా ఉన్నాయి, ఎవరెవరికి ఎలా ఉంది జాతకం పరంగా, ఏ రాశిలో ఏ రాశి ఫలంలో ఎవరికి బాగానే ఉంటుంది చెప్పగలుగుతాను వినండి. జాతకం పరంగా ఒక 5 రాశి మాత్రం చాలా బాగుంటుంది ఈ 2026లో. ఎవరైనా కానీ ఫాలో చేసే వాళ్ళు ఉంటే ఫాలో చేసుకుంటే చాలా మంచిది. మేషరాశి చాలా బాగుంటుంది. ఆరోగ్యం పరంగా కొంచెం డల్గా ఉంటుంది కానీ పర్వాలేదు. ఒక్కొక్కసారి స్వామివారి అనుగ్రహంగా ఉండాలంటే జపాలు కానీ లేదంటే స్వామివారి రుద్రాభిషేకం చేయించుకుంటే కనుక చాలా మంచిది. ఇంకా చేయాలంటే శ్రీ ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ చాలీసా పారాయణం కానీ లేదా అంటే మంగళవారం వెళ్ళి సింధూరు అర్చన కానీ చేయించుకుంటే కనుక చాలా మంచిది. తర్వాత వచ్చేసింది సెకండ్ సింహరాశి. సింహరాశి వాళ్ళు చాలా బాగుంటుంది జాతకం. ఈ సంవత్సరం జాతకంలో సింహరాశి వాళ్ళకి చాలా మార్కులు వస్తాయి. వాళ్ళకి ఏ కార్యం ఉన్నా కూడా ఖచ్చితంగా సిద్ధమవుతుంది. ఎందుకంటే జాతకం పరంగా చాలా కలిసి వస్తున్నాయి. అన్ని రకరకాల ధన రూపేణ ఆరోగ్య రూపేణ చాలా మంచిగా ఉంటుంది. ఎవరైనా కానీ చేయించుకునే వాళ్ళు ఉంటే స్వామివారికి అమ్మవారికి నిత్యగా అర్చన చేయించుకుంటే కనుక చాలా మంచిది. అది తర్వాత ఇంకా చేసుకోవాలంటే చండీ యాగం చేసుకుంటే ఇంకా మంచిది. సర్లే అది కూడా ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అంటే అది కూడా చేయడానికి అవసరం లేదంటే ప్రతిరోజు అమ్మవారికి నామస్మరణ చేసుకుంటే కనుక చాలు. నిత్యంగా మీకు ఉద్యోగం పరంగా బుద్ధి పరంగా ఈ స్కూల్లో ఉద్యోగం మార్క్ రావాలంటే ఖచ్చితంగా రకరకాల అన్ని చిన్నప్పటి నుంచి ఎవరైనా కానీ పెద్దదాకా చేసుకుంటే కనుక స్వామివారికి అమ్మవారికి ఆరాధన కానీ నామస్మరణ చేసుకుంటే కనుక ఖచ్చితంగా సిద్ధమవుతుంది. తర్వాత వచ్చేసింది థర్డ్ కుంభరాశి. కుంభరాశి చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే వాళ్ళకి లేనిపోయేలు చిన్న చిన్న పని ఉంటాయి, ముందు నుంచి ఉంటాయి, పని జరగడం లేదు, ఇబ్బంది పడుతున్నారు, చాలా అంటే చాలా కష్టంలో ఉన్నారు. ఈ 2026లో ఖచ్చితంగా వాళ్ళకి కార్యం సిద్ధమవుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం దాకా వాళ్ళకి ఆరోగ్యం మాత్రం ఇబ్బంది రాదు. తర్వాత ఇంట్లో లవ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. దాంపత్యుల జీవం కూడా చాలా బాగుంటుంది. పిల్లల నుంచి కూడా ప్రాబ్లం రాదు. అన్ని రకరకాల ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో సుఖం శాంతిగా ఉంటారు, పరిపూర్ణంగా ఉంటారు. ఈ సంవత్సరం 2026 కుంభరాశి వాళ్ళకి చాలా మంచిది, కలిసి వస్తుంది. ఎవరైనా కానీ కుంభరాశి చేసిన వాళ్ళు ఉంటే పరిపూర్ణంగా ఉండగలుగుతారు. తరహాస్తు.